రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చినచీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో రామానుజాచార్యుల విగ్రహాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ జరిగింది. ఫిబ్రవరి 9 వరకు కొనసాగే ఈ బ్రహ్మోత్సవాల్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభు 2026 బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. శ్రీ భగవద్ రామానుజాచార్యులతో పాటు 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలకు శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారు అట్టహాసంగా శ్రీకారం చుట్టారు. చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో వచ్చే నెల 9 వరకు శ్రీరామనగరంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగనున్నాయి. తొలి రోజు అంకురారోపణ కార్యక్రమం శ్రీ విశ్వక్సేన ఆరాధన జరిగింది. శ్రీ భగవద్ రామానుజుల స్వామివారి బంగారు విగ్రహానికి చినజీయర్ స్వామివారు అభిషేకం చేశారు. సమతా కుంభు 2026 ఉత్సవాలతో శ్రీ భగవద్ రామానుజాచార్యులను స్మరించుకునే గొప్ప అవకాశం దక్కుతుందన్నారు శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి. సమతా కుంభ కార్యక్రమం ప్రారంభమవుతాం. భగవద్ రామానుజ స్వామి వారిని మనం స్మరించుకోగలిగేటటువంటి ఒక అవకాశం, ఒక 9 రోజులు వారు చేసినటువంటి మహోపకారాన్ని మనం స్మరించుకోవడం, తద్వారా మనం ఎలా జీవితంలో ముందుకి సాగాలి అనేదాన్ని ఆలోచించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఈ సమతా కుంభ్ అనేటటువంటి ఉత్సవం. ఇక సమతా కుంభ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు సంతానం లేని వారికి ఉచితంగా గరుడ ప్రసాదం అందజేయడంతో పాటు అగ్ని ప్రతిష్ఠ, సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు శేషవాహన సేవ జరగనుంది. 3వ రోజు 18 దివ్య దేశమూర్తులకు తిరుమంజన సేవ, శ్రీరామ అష్టోత్తర శతనామార్చన ఉంటుంది. సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు చంద్రవాహన సేవ నిర్వహిస్తారు. 4వ రోజు 18 దివ్య దేశమూర్తులకు తిరుమంజన సేవ, రామానుజ నూతం దాది సామూహిక పారాయణం, సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవ ఉంటుంది. ఫిబ్రవరి 3న 5వ రోజు 18 దివ్య దేశమూర్తులకు తిరుమంజన సేవ, డోలోత్సవం, సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవ జరుగుతుంది. ఫిబ్రవరి 4న 6వ రోజు సాయంత్రం 5 గంటలకు శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 5వ తేదీన 7వ రోజు వసంతోత్సవం, సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు అశ్వవాహన సేవ జరుగుతుంది. ఫిబ్రవరి 6న 8వ రోజు సామూహిక లక్ష్మీ పూజ, గద్యత్రయ పారాయణం, సాకేత రామచంద్ర ప్రభువుకు గరుడ వాహన సేవ ఉంటుంది. ఫిబ్రవరి 7న సువర్ణ రామానుజులకు 108 దివ్య దేశాల మర్యాద సమర్పణలో భాగంగా ఆచార్య వరివస్య కార్యక్రమం తెప్పోత్సవం కొనసాగనుంది. ఫిబ్రవరి 8న శ్రీ రామానుజాచార్యులకు రథోత్సవం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9 చివరి రోజున శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతి కార్యక్రమాలతో ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో శ్రీ రామానుజాచార్యుల 4వ బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 13 వరకు 108 దివ్య దేశమూర్తులకు ఉత్సవాస్త స్నపనం జరగనుంది.